morning to all of you. So yesterday we have discussed about introduction of Indian history. Today first topic, Indian history, Indus Valley civilization. Okay. So in Indus Valley civilization అంటే గ్రేట్నెస్ ఏంటంటే మన జనరల్ టర్మ్స్ వింటూ ఉంటాం. సివిలైజేషన్ అనే టర్మ్ మీనింగ్ ఏంటి? జనరల్ మీనింగ్ సివిలైజేషన్ అంటే జనరల్ నాగరికత మీన్స్ లివింగ్. మీరు ఏదైనా పర్లేదు చెప్పండి. ఎస్, డెవలప్మెంట్, రైట్, వెరీ గుడ్. మనకి కల్చరు సివిలైజేషన్ ప్యారల్గా 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, కల్చర్ అంటే యాక్చువల్గా మనం ఏంటి అనేది చెప్పేది. తెలంగాణ కల్చర్, ఆంధ్ర కల్చర్ అని వినిపిస్తూ ఉంటుంది. సివిలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అర్బనైజేషన్, డెవలప్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నామనుకోండి, మనం మదర్ టంగ్ యూజ్ చేస్తాం. అదే సిటీ వచ్చింది అనుకోండి, మదర్ టంగ్తో పాటు ఇంగ్లీషు ఆర్ హిందీ వేరే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అలాగే మనకి విలేజ్లో జరిగే ట్రేడ్ వేరు, సిటీస్ వచ్చేటప్పటికి ట్రేడ్ వేరు, టెక్నాలజీ డిఫరెంట్. సో హియర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీన్స్ మనకి స్టార్టింగ్లోనే అంటే టైం పీరియడ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 BC to 1500 BC. Some books mention 900 BC also, but కంప్లీట్గా డిజపేర్ అయిపోయింది ఎప్పుడు? 1500 BC. సో ఇనిషియల్ డేస్లోనే మనకి డెవలప్మెంట్ సివిలైజేషన్ అనేది మన ఇండియాలో ఉంది. అదే కాక దాని స్పెషల్ ఏంటంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సివిలైజేషన్ ఇన్ వరల్డ్, అట్ ది సేమ్ టైం గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ది వరల్డ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కొన్ని కాంటెంపరీ సివిలైజేషన్స్ ఉన్నాయి. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్సో నోన్ యాజ్ ది హరప్పన్ సివిలైజేషన్. ఓకే, ఇది చూడండి ఫస్ట్. It was one of the world's earliest urban civilizations, contemporary with మెస్పటోమియన్ అంటే ఇరాక్. మీకు మెస్టోమియన్కి వేరే నేమ్స్ ఉన్నాయి. ఇరాక్, సుమేరియన్ విన్నారా? సో మెస్టోమియన్ సివిలైజేషన్ అన్నా, ఇరాక్ సివిలైజేషన్ అన్నా, సుమేరియన్ సివిలైజేషన్ అన్నా సేమ్. ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కాంటెంపరీగా ఈ 3 సివిలైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇండస్ వ్యాలీ సరౌండెడ్ బై ఇండస్ రివర్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ రివర్స్. సేమ్ మెస్టోమియన్ సివిలైజేషన్ డెవలప్డ్ బిట్వీన్ ది టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ రివర్స్. టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. మీరు ఈ టర్మ్ విన్నారా జాగ్రఫీలో? దోయబ్. దోయబ్ మీన్స్ వన్ ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. 2 రివర్స్ మధ్య ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్కి ఫెర్టిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, మనకి ఇండియాలో, మన ఆంధ్రాలో ఆర్ తెలంగాణలో కోస్టల్ ఆంధ్ర ఏరియాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకని? ఎస్పెషల్ ఈస్ట్ టు వెస్ట్ గోదావరి రీజియన్స్కి. ఎందుకంటే కంప్లీట్గా వాటర్ బాడీ ఉండటం వల్ల అక్కడ అగ్రికల్చర్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. సో దోయబ్ మీన్స్ ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. అంటే మెస్టోమియన్ సివిలైజేషన్ డెవలప్డ్ బిట్వీన్ ది 2 రివర్స్. సేమ్ ఈజిప్ట్ మీరు వినే ఉంటారు, వన్ ఫేమస్ రివర్ నైలు రివర్. అండ్ చైనీస్ హాంగహో రివర్. హాంగహో మనకి ఎల్లో అని కూడా అంటారు, హాంగహో ఆర్ హువాంగో అంటారు. అంటే సారో ఆఫ్ చైనా, మనకు బీహార్కి ఉన్నాయి సారో ఆఫ్ కోసి అని చెప్పి, సారో ఆఫ్ దామోదర్ అని. అంటే వాటర్ బాడీస్ పక్కన ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజో, డిసడ్వాంటేజ్ కూడా అదే ఉంది. ఏంటిది? ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ మనం పాజిటివ్గా మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, మెస్టోమియన్ సివిలైజేషన్ డెవలప్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్స్, వాటర్ బాడీస్ దగ్గర డెవలప్ అయ్యాయి. ఎందుకని అక్కడే డెవలప్ అయ్యాయంటే వాటర్ బాడీస్ ఉండడం వలన
ఫస్ట్ ఫేవరబుల్ ఏంటి? అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎప్పుడైతే బాగుందో అక్కడ ఏమేమి ఫామ్ అవుతాయి? ఇండస్ట్రీస్ ఫామ్ అవుతాయి. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే బాగున్నాయో ఏం డెవలప్ అవుతుంది? ట్రేడ్ డెవలప్ అవుతుంది. అగైన్ ట్రేడ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో ఇప్పుడైనా సరే మన ఇండియా ఫస్ట్ ఏంటి, దేని మీద బేస్ అయి ఉందో మన ఎకానమీ? అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎప్పుడైనా బాగుంది అంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇండస్ట్రీస్ బాగున్నాయంటే ట్రేడ్ బాగా జరుగుతుంది. సో ఎకనామికల్ కండిషన్స్ వైజ్. సో వాటర్ బాడీస్ ఉండడం వల్ల అంత అడ్వాంటేజ్ ఉంది. అందుకనే సింపుల్ కాంటెంపరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, మనకు 3 సివిలైజేషన్స్ ఉన్నాయి. ఆ 3 సివిలైజేషన్స్ ఎందుకు గ్రేట్ సివిలైజేషన్స్ అయ్యాయి అంటే వాటర్ బాడీస్ దగ్గర ఉండడం వల్ల. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్. సెకండ్, అదర్ నేమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అదర్ నేమ్స్. సో ఇండస్ రీజియన్ సింధు రీజియన్ దగ్గర డెవలప్ అయింది. మనకు తెలుసు కదా, ఇండస్ అన్న సింధు అన్న సేమ్. ఆ రీజియన్ దగ్గర డెవలప్ అయింది కనుక దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాం. సో ఆ నేమ్కి పెద్ద మనం అంటే స్పెసిఫిక్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ వ్యాలీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్సో నోన్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఇమ్మీడియట్ సిటీ ఏంటో చెప్పండి. హరప్ప వస్తుంది, మొహంజదారో వస్తుంది. ఈ 2 సిటీస్ని మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం కదా. మనకి హరప్ప ఉంది, మొహంజదారో ఉంది, చన్హుదారో ఉంది, కాళీబంగన్, లోతాల్, ధోలవేరా, బన్వాలి, రాఖీగర్, చాలా సిటీస్ ఉన్నాయి. బట్ వై హరప్పా సివిలైజేషన్? వై ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నేమ్డ్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్? రీజన్ ఏంటి అంటే ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, టైప్ సైట్. టైప్ సైట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇన్ని సిటీస్ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, ఓ 1000 years తర్వాత ఇక్కడ ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఎక్స్కవేషన్ జరిగినప్పుడు మన ఫస్ట్ ఎక్స్కవేషన్లో అశోక్ నగర్ ఎక్స్కవేషన్ చేశారు. మనకి ఇక్కడ అశోక్ నగర్ ఉంది, అమీర్పేట ఉంది, దిల్షుక్ నగర్ ఉంది, కూకట్పల్లి ఉన్నాయి, చాలా ఏరియాస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఎక్స్కవేట్ చేసింది ఏంటి? ఫస్ట్ కనిపించింది ఏంటి? అశోక్ నగర్. అప్పుడు దాన్ని ఏమని కాల్ చేస్తామంటే మనం అశోక్ నగర్ సివిలైజేషన్ అంటాం. అంటే అర్థం ఏంటనమాట, ఫస్ట్ ఎక్స్కవేటెడ్ సిటీ కాల్డ్ యాజ్ టైప్ సైట్. సింపుల్, రిమెంబర్, టైప్ సైట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఎక్స్కవేటెడ్ సిటీ. Next, so clear, Indus Valley civilization also known as, why we are calling as Harappan civilization, and Bronze Age civilization. Bronze మనకి metals, tell me some metals names. Gold అంటారు, ఎక్స్పెక్ట్ చేశాను. గోల్డ్, ఓకే. సిల్వర్, ఓకే. ఓకే, మీ జ్యువెలరీ ఆర్నమెంట్స్ కాకుండా మనం చెప్పండి అమ్మా బాయ్స్. వెరీ గుడ్. మన మెటల్స్ అంటే ఏంటంటే ఎక్కువ యూజ్ చేసేది, ఎక్కువ యూసేజ్లో ఉండేది. ఓకేనా? గోల్డ్కి ఎందుకు వాల్యూ చేస్తున్నాం మనం? ఎక్కువ ప్రీషియస్ కనుక తక్కువ యూజ్ చేస్తాం, అవునా? మన ఇక్కడ జనరల్గా యూజ్ చేసే మెటల్, ఇప్పుడు ఇది ఉంది చైర్స్, ఏ మెటల్? గోల్డ్ పెడతారా, సిల్వర్ పెడతారా? పెట్టరు కదా. సో మెటల్, కాపర్ మెటల్, బ్రాంజ్, ఐరన్, ఇవి మేజర్ మెటల్స్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, సిబిఐ. ఓకే, వరల్డ్ వైడ్ ఫస్ట్ యూజ్ చేసిన మెటల్ కాపర్. వరల్డ్ వైడ్ కాపర్. నెక్స్ట్ యూజ్ చేసింది బ్రాంజ్. ఇండస్ వ్యాలీ పీపుల్ ఎక్కువ ఏం యూజ్ చేశారంటే, అంటే మనం నెక్స్ట్ ఎక్స్కవేషన్స్లో చెప్పుకుంటాం, ఫౌండ్ బ్రాంజ్ మిర్రర్, బ్రాంజ్ స్కేల్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. అంటే ఎక్కువ ఏ మెటల్ యూజ్ చేశారు వీళ్ళు? బ్రాంజ్ మెటల్ యూజ్ చేయడం వల్ల అనదర్ నేమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బ్రాంజ్ సివిలైజేషన్. సి, హరప్పన్ సివిలైజేషన్, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్. హిస్టారిక్ అంటే మీనింగ్ ఏంటంటే లిటరరీ సోర్సెస్ ఉంటాయి వాటికి. మనం నేను చెప్పుకున్నాం, హిస్టారిక్ లిటరరీ సోర్సెస్ ఉంటాయి కనుక దాన్ని హిస్టారిక్ అంటాం. సో లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. ప్రీ హిస్టారిక్ లిటరరీ సోర్సెస్ లేవు. అంటే ఏ సోర్సెస్ ఉన్నాయి? ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో క్లియర్.
ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే లిటరీ సోర్సెస్ లేకపోతే దాన్ని ప్రీ హిస్టారిక్ అంటాం, లిటరీ సోర్సెస్ ఉంటే హిస్టారిక్ అంటాం. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి ఒక స్క్రిప్ట్ ఉంది. ఓకే, అంటే అవన్నీ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. పిక్చర్స్తో రిప్రజెంట్ చేశారు, స్క్రిప్ట్ ఉంది. దట్స్ వే అంటే మన తెలుగులో బొమ్మల లిపి ఆర్ చిత్రలిపి అంటారు. పిక్చోగ్రాఫిక్ స్క్రిప్ట్, పిక్చోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఉంది, బట్ ఎవరికి అర్థం కాలేదు ఆ స్క్రిప్ట్. అందుకనే రీసెంట్గా మీరు న్యూస్ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు ఛాలెంజ్ చేశారు, మీరు కనుక పిక్చోగ్రాఫీ స్క్రిప్ట్ని డికోడ్ చేస్తే మీకు 8-9 crores ఇస్తామని. ఏమైనా ట్రై చేయండి. ఓకే, అంటే స్క్రిప్ట్ అవైలబుల్ బట్ ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నోట్స్ సీరియస్గా రాస్తున్నారు. నేను ఒకసారి వేరే క్లాస్లో చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా చెప్పి ప్రతి లైన్ నోట్స్ రాసేస్తుంది. సరే ఒకసారి అయిన తర్వాత మనం ఒక నోట్స్ కాపీ తీసుకుందాం అని అనుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత చూసాను నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాస్తుంది, చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. బట్ నాకు అర్థం కావట్లేదు. నేను జెరాక్స్ తీసుకోగలనా? యూజ్ ఉందా? లేదు కదా. సేమ్ స్క్రిప్ట్ ఉంది బట్ ఎవరికి డికోడ్ చేయలేకపోయారు, ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మనకు 2 groups ఉన్నాయి. హిస్టోరియన్స్ ఏమంటారంటే స్క్రిప్ట్ ఉంది కదా, అర్థమైతే అంటే అర్థం కాకపోతాయి అంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నేమ్ ఏమి ఇవ్వాలి అని అంటే హిస్టారిక్ సివిలైజేషన్ అని ఇవ్వాలని చెప్పారు. ఇంకో గ్రూప్ ఏముంది అంటే స్క్రిప్ట్ ఉన్నా మనకు అర్థం కాలేదు కదా, కంపల్సరీ ఏం ఇవ్వాలి, ప్రీ హిస్టారిక్ ఇవ్వాలని చెప్పారు. అంటే ఈగో క్లాషెస్. అప్పుడు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేశాడు అని అంటే, సరే స్క్రిప్ట్ ఉంది, మీరు చెప్పింది కరెక్టే, బట్ అర్థం కావట్లేదు, అది కూడా కరెక్టే, అందువలన మనం ఒక కొత్త నేమ్ ఇద్దామని చెప్పి ప్రోటో హిస్టారిక్ అన్నాడు. అంటే స్క్రిప్ట్ అవైలబుల్ బట్ నాట్ అండర్స్టూడ్. ఇలా ఎప్పుడైతే చెప్పారో ప్రోటో కదా, అంటే వీళ్ళ చెప్పింది యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు హ్యాపీ, వాళ్ళ చెప్పింది యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళు హ్యాపీ. సో ఫైనల్గా ఏమైనా పెట్టారు, ప్రోటో హిస్టారిక్. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిక్చోగ్రాఫీ స్క్రిప్ట్ మనం ఎలా రాస్తాం జనరల్గా, లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా? లెఫ్ట్ టు రైట్ కదా. వీళ్ళు ఏంటంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇలా ఉన్నాయి కొన్ని పిక్చర్స్. అండ్ ఇట్ లుక్స్ లైక్, చూడండి అప్పుడప్పుడు బైక్ మీరు డ్రైవ్ చేస్తుంటారు ఎలా రోడ్ మీద, రైట్, జిగ్జాగ్. సో యాక్చువల్గా అది ఎగ్జాంపుల్ చెప్పకూడదు మనం. స్నేక్ ఎలా వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తుందా? ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పిక్చోగ్రాఫీ స్క్రిప్ట్ సర్పలేఖనం. సర్ప అంటే స్నేక్. దీనికే టెక్నికల్గా నేమ్ ఏంటంటే లాస్ట్లో చెప్పుకుంటాం. టెక్నికల్గా బౌంట్రోస్పెడాన్. ఏంటి? బౌంట్రోస్పెడాన్ ఆర్ బౌస్ట్రోస్పెడాన్, సర్పలేఖనం. మీకు ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్స్ అర్థమయ్యాయి అనుకోండి. పీవైక్యూస్ అనాలిసిస్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇదివరకు ఎగ్జామ్స్ లాగా అంటే ఐ మీన్ సివిల్స్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్ అనుకోండి. ఇదివరకు గ్రూప్స్ ఎగ్జామ్స్ అవి డైరెక్ట్ బిట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు కూడా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది అనుకోండి. ఇది వరకు కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు. మీరు కాన్సెప్ట్ చదువుకుంటారు, దాన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ ఓరియంటల్లో ఆన్సర్స్ చేయాలి. రిమెంబర్, మనకి చిన్నప్పుడు ఎగ్జామ్స్ లాగా మన క్వశ్చన్ ఆన్సర్ తెలిసిందని అనుకోవద్దు. చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పీవైక్యూస్ అనాలిసిస్ చేసి మనం ఆన్సర్స్ చేయాలి. ఓకే.